రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటలు దాటకముందే రోడ్లపై వేడి తీవ్రత మొదలవడం, మధ్యాహ్నానికి వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతలు, ఎండలు మరింత పెరిగిపోతున్నాయి. డీహైడ్రేషన్ వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఉపశమనం పొందే వాటినే తీసుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ జనాలు. మండుతున్న ఎండల్లో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు నగరవాసులు ఇప్పుడు పాతకాలపు సహజ పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంబలి, జొన్న జావా, రాగి మాల్ట్, సబ్జా నీరు, మజ్జిగ, పుదీనా జ్యూస్, నిమ్మరసం వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో వీటికి డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. గతంలో గ్రామాల్లో మాత్రమే కనిపించే అంబలి, జొన్న జావా, రాగి మాల్ట్, సబ్జా నీరు, మజ్జిగ, పుదీనా జ్యూస్, నిమ్మరసం ఇప్పుడు నగరాల్లోనూ భారీగా అమ్ముడవుతున్నాయి. ప్రత్యేకంగా అంబలి, జొన్న జావకు డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు రోజంతా కావలసిన శక్తిని ఇవి అందిస్తాయి. ఎండలో గంటల తరబడి పనిచేసినా అలసట తగ్గుతుంది. దీంతో ఉదయం బ్రేక్ఫాస్ట్ లో వీటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు జనాలు. వాకింగ్ వస్తాయి ఇక కేబీఆర్ పార్క్ వచ్చిన తర్వాత చాలా మంది అసలు లేవర్ పొద్దునే లేచి వాకింగ్ చేసి మన హెల్త్ని చూసుకున్న తర్వాత ఈ రాగి మాకు ఇస్తున్నారు టిఫిన్ పొద్దునే. ఈ రాగి తింటే మాకు మొత్తం దినం చల్లగా ఉంటుంది, వేడిగా కావు, స్టమక్ కూడా బాగా మంచిగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఈ తాగితే మంచిగా మేము ఫిట్ అండ్ ఫైన్ ఉన్నా. ఈ తాగుతున్నా నేను ఒక 6 months నుంచి నా కడుపు ఉడుపు మొత్తం పోయింది. ఆకులు కూడా మొత్తం మంచిగా పొద్దున ఏం టిఫిన్ చేయకుండా ఈ రాగి తీసుకుంటా. ఇక్కడ రెగ్యులర్గా కేబీఆర్ పార్క్కి వాకింగ్ వస్తాము. వాకింగ్కి వెళ్ళే ముందు ఇక్కడ గ్రీన్ జ్యూస్ తాగుతాము. తర్వాత మళ్ళీ వాకింగ్ కంప్లీట్గా వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రాగి జావా పాటు మంచిగా జొన్నలు కలిపి జావా ఉంటుంది, 2 మిక్స్ చేసి చక్కగా దాంట్లో ఉల్లిపాయలు అన్ని ఆకుకూరలు అన్నీ వేస్తాడు, మంచిగా వేస్తే తాగుతాము. చాలా హెల్దీ, ఆరోగ్యంగా ఉంటున్నాం అంతా కూడా. అందరూ ఇట్లా చక్కగా అట్లా వాకింగ్ రోజు ఎక్కడ పడితే అక్కడ వాకింగ్ చేసుకుని చక్కగా జ్యూస్ తాగుతుంటా ఈ రాగి మాల్ట్ తాగుతూ ఉంటే ఈ వేసంకాలంలో చల్లగా ఉంటుంది అందరికీ కూడా. వైద్య నిపుణులు కూడా సహజ పానీయాలే ఉత్తమమని సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా ఉండటానికి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలంటున్నారు. అంబలి, జొన్న జావా, రాగి మాల్ట్ వంటి పానీయాల్లో శరీరానికి అవసరమైన ఖనిజాలు, పోషకాలు ఉండడంతో పాటు వేడి ప్రభావాన్ని తగ్గించే గుణాలు ఉంటాయంటున్నారు వైద్యులు. ఎండలు అధికమయ్యే కొద్దీ డిమాండ్ పెరుగుతోందని చెప్తున్నారు వ్యాపారులు. ప్రజలు కూడా ధర ఎంతైనా వీటినే తీసుకుంటున్నారు. మేము ఇక్కడ గత 14 సంవత్సరాల నుండి ఈ స్టాల్ రన్ చేస్తున్నాం సార్. ఇక్కడ మా దగ్గర రాగి జావా, ఇంకా లెమన్ వాటర్, జ్యూస్లో వచ్చేసి ఏబీసీ జ్యూస్, ఇంకా క్యారెట్ బీట్రూట్, ఇవి మా దగ్గర మార్నింగ్ టైంలో అవైలబిలిటీ ఉంటాయి సార్. టిఫిన్స్ కంటే మనకి ప్రిఫరెన్స్ ఎక్కువ మిల్లెట్స్కే ఇస్తుండడం వల్ల మనకి ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. దీనికి పబ్లిసిటీ కూడా బాగానే ఉంది. అందులో పబ్లిక్ మనకి సపోర్ట్ కానీ సేల్స్ కానీ బాగానే ఉన్నాయి సార్. పొద్దున మనకి 500-600 మెంబర్స్ ఉన్నారు సార్ కస్టమర్స్ రెగ్యులర్గా. మన దగ్గర బాగానే అవుతుంది. టైమింగ్స్ మార్నింగ్ 6 o'clockకి స్టాల్స్ అన్నీ రెడీ అవుతాయి సార్. 9-9:30 వరకు ఎండ్ అయిపోతాయి. ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది ఈ స్టాల్స్ అన్నీ. ప్రైజెస్ అన్నీ 30-40 రేంజ్లో ఉన్నాయి సార్. అందరు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. మార్నింగ్ అంటే వాకింగ్కి వచ్చిన వాకర్స్కి వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ ఐటమ్సే ఉంటాయి కదా సార్. ఇక్కడ అన్నీ హెల్తీ ఫుడ్ లాగా ఓన్లీ లెమన్ వాటర్, ఇంకా స్ప్రౌట్స్ ఉంటాయి, రాగి జావా, జొన్న జావా, వీటి వరకే కొంచెం హెల్త్కి సంబంధించిన ఫుడ్ వరకే మనం మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఆ ఆయిల్స్ ఏం యూజ్ చేయం కదా, ఆయిల్స్ కానీ సాల్ట్ కానీ ఇట్లాంటివి ఏం యూజ్ చేయకపోవడం వల్ల వీటికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. ఒకప్పుడు గ్రామాలకు మాత్రమే పరిమితమైన అంబలి, జొన్న జావలు ఇప్పుడు నగర జీవనంలో భాగమవుతున్నాయి. ఇప్పుడు ఇవే ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.